కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మీరు ఒకసారి చూసినట్లయితే 12 నుంచి 16 చదువుకుందాం. 12 నుంచి 17 వచ్చిన ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వీరులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనాను తనకు హాని చేసినని ఒక నమ్ముకున్న ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగా మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంది. క్రీస్తు అనుభవించు సమాధానము మీ హృదయములలో ఏర్చుకునేది. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులైనది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్ధతులతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలుసుకునేది. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరున చేయుడి. ఇక్కడ మనం కొన్ని మాటలు చూసినట్లయితే మనకుంటుంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. మళ్ళీ ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు క్షమించుడి. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఈరోజు నేను ప్రేమ అనే మాట గురించి చెప్పాలనుకున్నాను. నిజంగా ప్రేమ అనేది కలిగి ఉంటే, మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ ఎలాంటిదంటే జాలి గల ప్రేమ కావచ్చు. ఎలాంటి అయినా ప్రేమ ఒక వ్యక్తి పైన ఉన్నట్లయితే మన యొక్క ఎదుటి వారికి మనం ఏది చేసినా కూడా వాళ్ళు క్షమించే మనసు వాళ్ళలో ఉంటుందన్నట్టు. మనం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా, ఎలాంటి పరిస్థితి ఎదుటి వారికి చేసినప్పటికీ కూడా మనము ఒకవేళ ప్రేమ అనేది మనకు ఆ వ్యక్తి పైన ఉన్నట్లయితే, మనం క్షమించే గుణం మనలో ఉన్నట్లయితే, ప్రేమ అనేది ఉన్నట్లయితే నిజముగా దేవుడట మనకు తోడుగా ఉంటాడు. అందుకనే దేవుడు అంటాడు శిష్యులతోని, ఎన్ని మార్లు క్షమించాలి అంటే దేవుడు 70 ఏళ్ళ మారు వరకు క్షమించాలన్నట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఈరోజు నేను చెప్పిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ఇలాంటిది. నిజంగా మనం ప్రేమ కలిగి ఉంటే ఒక సంఘము అభివృద్ధి చెందుతుంది. ప్రేమ కలిగి ఉన్నట్లయితే సహోదరుల మధ్య ఐక్యత ఉంటుంది. ప్రేమ కలిగి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య బంధము దృఢంగా ఉంటుంది. ప్రేమ కలిగి ఉన్నట్లయితే అన్నాతమ్ముల మధ్య బంధం ఉంటుంది. ప్రేమ కలిగి ఉన్నట్లయితే అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, ప్రేమ కలిగినట్లయితే బావ బామర్తల మధ్య కానీ, ఎవరి మధ్యనైనా సరే ఏముంటుందంటే ప్రేమను మనము అది అన్యులు కావచ్చు లేదా క్రైస్తవ బిడ్డలు కావచ్చు. ఎందుకంటే మనం లోకానికి వేరుగా జీవించలేని పరిస్థితి ఉంది. మనం సపరేట్గా ఉండాలంటే అందరితోనే అవసరత కాబట్టి మనం సపరేట్గా ఉండే పరిస్థితి లేదు. కొన్ని ఏరియాలలో కొన్ని సంఘాలు కొన్ని సపరేట్గా ఉంటారు. వేరే సంఘం అని మరియ మాత్రం పూజించేవారు సపరేట్గా విలేజ్ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్నిలతో ఏదో ఒక సంబంధం కలిగి ఉండాల్సింది. ఇక నేను ఎందుకు ఈ పాయింట్ని వాడానంటే, మనము ప్రేమ అనేది అన్నింటినీ కప్పి వేస్తుంది. అందరికీ తెలుసు, నాకంతా కూడా వాక్యం కొంతమందికి తెలుసు. కానీ ఇక్కడ నేను నొక్కి చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ప్రేమ అనేది లేకపోవటం వల్ల దినములు అనేది చెడ్డవిగా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు, దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు. మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే మొదట మనం ప్రేమ కలిగి జీవించాలి. అందుకని మనకు మీ అందరికీ తెలిసిన వచనమే మన మార్కు సువార్త అనుకుంటా, ఒకసారి చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 31. 29 నుంచి 31. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, మిమ్ము మీ దేవుడైన ప్రభువు అద్వితీయ
నీ పూర్ణ హృదయంతోను ఉమ్. నీ పూర్ణాత్మతోను ఉమ్. నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ఉమ్. ప్రేమింపవలనని ఉమ్. అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది అనేది నువ్వు ఉమ్. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఉమ్. 42వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్కు 12:29 నుంచి 31 ఇదంతా మనం చదువుకొని పోతుంటాం, కానీ దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపడతాం. చదువుకొని వెళ్ళిపోతాం, ఏది టీవీ 9 వార్త చదివినట్టుగా లేదా ఎన్టీవీలో వార్త చదివినట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ నేను కొంచెం జాగ్రత్తగా చదువుతాం. ఒకసారి చూడండి, 30 వచనం కానీ చూడండి, అది పై భాగంలో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను అక్కడ చెప్పారు, నీ పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభును ప్రేమించవలననేది ప్రధానమైన. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించమని చెప్పాడంటే, మొదటగా ఆయన ప్రేమిస్తేనే ఇతరులను ప్రేమించగలవు. ఈరోజు చాలా నేను విమర్శించడానికి చెప్పండి, దయచేసి మీరు బాగా అర్థం చేసుకోండి. మనము దేవుని ప్రేమించగలిగినట్లయితేనే నీ కుటుంబాన్ని ప్రేమించగలవు. ఇందాక చెప్పినట్టుగా అన్నదమ్ముల మధ్య ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రేమ అనేది అది చెడు ప్రేమలాగా తయారైంది, కానీ నిజమైన ప్రేమ ఎక్కడ కూడా లేదు. అక్రమం, అన్యాయం, దినము చెడ్డవి కనుక సమయం పోనీయకుండా మనకు వచనం కూడా సమయం ఎక్కువలేదు కొద్దిగా గురించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ ప్రేమ అనేది దేవుని మొదటిగా మనం ప్రేమించినట్లయితే నువ్వు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం. ఈరోజు ప్రేమ లేకపోవటం వల్ల ఏమవుతుందనంటే, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా దానికి జవాబు అనేది రాదండి. మీరు ఎప్పుడు మర్చిపోదు. నా సొంతంగా నేను చెప్పట్లేదు, కానీ ఇంకా కింద చదువుతాం. ఇక్కడ ఏమన్నాడు, దేవుని మనం ఎలా సేవించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, అలాగే పూర్ణ బలంతో ఈ దేవుడైన ప్రభుని ప్రేమ. ఫస్ట్ రెండో చూడండి, ఇక్కడ 31 వచ్చింది. రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. చూసారు, రెండవది ఏమని ఇచ్చారు చూడండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకు కండత నేర్పుతాం, లేకపోతే అందరికీ నేర్పుతాము. దాన్ని నేర్పిందే చూస్తాం, కానీ దాంట్లో ఉన్న అంతర అర్థం అనేది మనం నేర్చుకోలేము. అందుకనే ఈరోజు ఒక కుటుంబం సరిగా నిలబడకపోవడం, ఎవరికైనా ప్రార్థన చేయాలన్నా కూడా వారికి చేసినా లేకపోతే ఇతను చేస్తే కూడా ఈరోజు జవాబు రాకపోవడం గల కారణం ఏంటంటే, నిజముగా మనం ప్రేమించలేకపోవడం. నిజంగా మనల్ని చంపడానికి మనం పాస్టర్గా ఉన్నాం, యాజకులుగా ఉన్నాం, ఎవరైనా మనల్ని ఏదైనా చేయాలని వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. అందుకని యేసు ప్రభువును కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ ఎంతోమంది ఆయన్ని, మీ అందరికీ తెలుసు, సిలువ యాగంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, గోల్గొతా కొండపై తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ముళ్ళ కిరీటం మీకు నోరెక్కడ తెలిసాడా యేసు ప్రభు? అలాగని మళ్ళీ మీ గురించి, నా గురించి కాదు కానీ ఏమన్నాడు, మీ పిల్లల గురించి ఏడవండి. ఈ టైప్లో దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉండేవాడు. లైఫ్ చివరి వరకు కూడా ప్రేమించే మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టి వదిలేశాడు. కానీ ఆ ప్రేమను మనం రిసీవ్ అంటే పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, మనకు ఒకడున్నాడు, భూమిపైన ఆధిపత్యం ఉంది. ఆయన ఎవరో తెలుసు మీ అందరికీ. ఈ ప్రేమకు అడ్డు అనే వ్యక్తి ఎవరంటే సాతాను. ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మనం మర్చిపోతున్నాం. ఆయన్ని మర్చిపోయి మనం ప్రార్థన ద్వారా జయించలేకపోతున్నాం, ఉపవాసం ద్వారా జయించలేకపోతున్నాం. ఆ సాతాన్ని కన్నీటి ప్రార్థనతో, విజ్ఞాపన ప్రార్థనతో, అన్నిటితో మనం జయించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏం తెలుసా? నువ్వు ఎప్పుడైతే 100% ప్రేమ కలిగి నీ హృదయంలో ఉంటుందో అప్పుడు మాత్రమే నెరవేరుతుంది. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోదు. 100% అంటే ఇందాక చెప్పాడు కదా, 100% అంటే చూడండి, ఇక్కడే ఉంది, ఇది 30 వచ్చిందండి. నీ పూర్ణ హృదయంతో, అంటే ఎంత అయితే ఉందో అంతవరకు, అంటే నేనైతే నా భాష 100% అని చెప్తున్నాను. ఇంకొక మళ్ళీ ఇక్కడ నీ హృదయం, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలం, ఎంతైతే శక్తి ఉందో, ఎంతైతే బలం ఉందో, నీకు ఎంతైతే ఓపిక ఉందో అంతగా ప్రేమించాలంట.